హలో ఫ్రెండ్స్. బీహెచ్ఈఎల్ అనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి వేకెన్సీస్ 500కి పైగా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో ఆ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. అలాగే అప్లై చేసుకోవడానికి కూడా అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయంటే మన ఇండియా వైడ్‌గా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తిరుచిరపల్లి అని చెప్పి ఇన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి బీహెచ్ఎల్‌కి సంబంధించినవి. ఈ అన్ని యూనిట్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవైతే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 515 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ట్రేడ్ వైజ్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ ట్రేడ్‌కి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయన్న దాని గురించి కూడా. ఏదైతే ఫిట్టర్ ట్రేడ్ ఉందో దీనికి వచ్చేసి 176 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే వెల్డర్ వచ్చేసి 97 వేకెన్సీస్, టర్నర్‌కి వచ్చేసి 51 వేకెన్సీస్, మెకానిస్ట్‌కి వచ్చేసి 104 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్స్‌కి వచ్చేసి 65 వేకెన్సీస్, అలాగే మెకానిక్స్‌కి వచ్చేసి 18 వేకెన్సీస్, ఫౌండరీ మ్యాన్‌కి వచ్చేసి 4 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 515 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే చాలా మంచి అవకాశం అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలో జాబ్ చేయడానికి. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. చాలా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా ఆగస్ట్ వరకు ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు యూటిలైజ్ అయితే చేసుకోండి ఈ ఆపర్చునిటీని. మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టెప్స్‌లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి సీబీటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఏ ట్రేడ్‌లో అయితే క్వాలిఫై అయి ఉన్నారో ఆ ట్రేడ్‌కి సంబంధించిన ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 2 స్టెప్స్‌లలో మీరు క్వాలిఫై అయిపోయారంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సీబీటీ టెస్ట్ అనేది సెప్టెంబర్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ సీబీటీ టెస్ట్‌లో క్వాలిఫై అయిపోయారంటే నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ యూనిట్స్‌లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీకు నియర్ బై ఏదైతే మీరు ఏ యూనిట్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ యూనిట్‌కి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ఒక యూనిట్‌లో జాయిన్ అయిపోయారు అంటే అక్కడి నుంచి మీరు వేరే యూనిట్‌కి వెళ్ళడానికి అట్‌లీస్ట్ 20 ఇయర్స్ పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది ఒకే యూనిట్‌లో అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, ఏదైతే మీరు ప్రిఫరెన్స్ చేస్తున్నారో ఏ యూనిట్‌కో ఆ యూనిట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ దానికి సంబంధించే ఉంది. ఎవరైతే జాయిన్ అయిన తర్వాత 20 ఇయర్స్ వరకు ఈ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరగదు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో, ప్రిఫరెన్స్ ఉన్న యూనిట్‌కి మీరు అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వలేదు. సో, వాళ్ళకి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎవరైతే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 27 ఇయర్స్. ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ యాడ్ అవుతాయి కాబట్టి 30 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 32 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్‌ని అప్లై చేసుకొని ఈ ఏజ్ లిమిట్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది.
జనరల్ కేటగిరీ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 60% ఆఫ్ పాస్ మార్క్స్తో పాస్ అవుట్ అవ్వాలి. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 55%తో పాస్ అవుట్ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్ ఏ లొకేషన్లో ఉందో దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కూడా రావాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లోకల్లోనే మీరు అప్లై అయితే చేసుకోండి. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే తెలుగు వచ్చు కాబట్టి వైజాగ్ లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనిట్ లేదా తెలంగాణకి హైదరాబాద్లో ఉంది కదా ఆ యూనిట్కి సంబంధించిన ఆ యూనిట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి. మీకు హిందీ తెలిస్తే వేరే స్టేట్కి సంబంధించిన యూనిట్స్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 29,500 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఈ సాలరీ వచ్చేసి 65,000 వరకు పెరుగుతుంది. మీకు 29,500 నుంచి 65,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టెప్స్లలో కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది అన్నాం కదా. సిబి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ట్రేడ్ టెస్ట్. ఇక్కడ చూడండి, స్టేజ్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఇంకా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్. ఈ 2 స్టెప్స్లలో మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ సిబిఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మీకు హిందీ, ఇంగ్లీష్ ఇంకా లోకల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ అయితే చేస్తారు. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కన్నడ, తెలుగు, తమిళ్ ఇంకా హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్లో అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో career.bhcl.in అని చెప్పి ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేశారంటే అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. వీటికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 1,072 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 472 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ ఫీజుని పే చేసి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తూ ఉంటారో ఆ టైంలోనే ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అప్లై చేస్తున్న టైంలో జాగ్రత్తగా చూసుకొని నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16th జూలై నుంచి 12th ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 16th జూలై నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ 12th వరకు ఛాన్స్ అయితే ఉంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి ఎగ్జామ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ బిహెచ్ఎల్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.